బీజేపీ ఐటీ సెల్ అట్లనే గోధి మీడియా అట్లనే వాళ్ళ యొక్క పెయిడ్ బ్యాచ్ అయినటువంటి అంధభక్తుల యొక్క ఏమంటారు వాట్సాప్ యూనివర్సిటీ ఇవన్నీ అంటే ఈ చెత్త మనకి విద్వేషాలు హిందూ ముస్లిం అంటే ఇది ఏమంటారు మొత్తం చెత్తనే. బీజేపీ ఐటీ సెల్ నడుస్తుందే చెత్త మీద. ఓకే, సో ఆ చెత్త వర్సెస్ ఈలాన్ మస్క్ గారి యొక్క ఇది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్రాక్ ఏఐకి సంబంధించి చాట్ బాట్ అంటారు. చాట్ బాట్ అంటే చాట్ జీపీటీ ఎట్లయితుందో లేకపోతే డీప్ సీక్ ఎట్లయితుందో ఇట్లాంటిది ఒక యాప్. ఓకే, ఇది గ్రాక్ 3 అంటే లేటెస్ట్ వర్షన్, అంత మోర్ స్టేబుల్ వర్షన్. ఎందుకంటే అది రిలీజ్ అయినప్పటి నుంచి టెస్ట్ చేసి దాంట్లో ఉన్న లోపాలు సరిదిద్ది మోర్ స్టేబుల్ వర్షన్ ఈ ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. అంటే అరౌండ్ ఒక 30 రోజులు 33 డేస్ బ్యాక్. ఓకే, సో ఇది కొన్ని దేశాల్లో రిలీజ్ చేసారు డిఫరెంట్ వర్షన్స్. అది భారతదేశంలో చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఈ బీజేపీ ఐటీ సెల్ ఫేక్లని యొక్క ఏమంటారు నివారించడానికి గోధి మీడియా యొక్క అవాస్తవాలని, ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది అబద్ధాల మీద ఫేక్ల మీదనే కాబట్టి దానికి ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తుంటే వీళ్ళకు తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వాడు అట్లా చెప్తే ఇబ్బంది పెట్టిర్రు, చాలా మంది జర్నలిస్టులు చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు. సో బీబీసీ వాళ్ళు అప్పుడు ఏది ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తే మోడీ గోద్రా అల్లరి చేయించిందంటే బీబీసీ మీద రైడ్లు చేసారు. ఇట్లా ఎవ్వరు వాస్తవాలు చెప్తే మనమేమి అబద్ధాలు చెప్తలేము, చరిత్రను ఉన్నదన్నట్టు చెప్తున్నాము. నెహ్రూ గారి మీద బురద వెళ్తే ఇది కాదురా అయ్యా ఆయన ఇట్లా చేసిండని చెప్తున్నాము. గాంధీ గారి మీద చేస్తే ఎవరి మీద అయినా అయితే ఎందుకంటే ఈ బీజేపీ అనేది 70 ఏండ్లు వాస్తవాలు వాజ్పేయి గారు కానీ అంతకుముందున్న బీజేపీ లీడర్లు ఇంత దిగజారి లేరు. వాళ్ళకి ఈ బ్రాహ్మణ ఐడియాలజీ ఈ మనువాద ఐడియాలజీ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతసేపు ఈ మతం పేరు మీద మనం గెలవాలని ప్రయత్నం చేసిన తప్ప ఇట్లా ఎదుటోని మీద బురద తల్లి అబద్ధాలు చెప్పి విద్వేషాలు నింపి అట్లా చేయలే. వాళ్ళు మంచిగా చేసినరా అంటే చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకు గుజరాత్లో మోడీ గారు అధికారం రాకముందు, ఓకే 2002 కంటే ముందు, 2001 కానీ 2 కంటే ముందు అయితే ఒకసారి కాంగ్రెస్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది. అప్పుడు బీజేపీ పరిపాలనలో చాలా వ్యతిరేకత ఉండే. ఆ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ చేసిన ప్రకారము ప్రజలు ఈ లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్ నే గుర్తుపెట్టుకుంటారు. ఎన్నికల కంటే ఒక 3 నెలలు 6 నెలల ముందు జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకుంటారు. అంతకంటే ముందు 10 ఏళ్ల కింద ఏమైంది, నోట్ల రద్దు ఏమైంది, పుల్వామా దాడి ఏమైంది, ఇవన్నీ మర్చిపోతారు. అంటే వాళ్ళ మెమరీ షార్ట్ మెమరీ, లేటెస్టే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి వాడి యొక్క ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోవడానికి గోద్రా అల్లరి చేయించి అది మతం చుట్టూ తిప్పాడు. అంటే 85% ఉన్న హిందువులకి ఈ 10% ఉన్న ముస్లింలతోటి యొక్క ఇబ్బంది, ముస్లింలు చంపే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి రక్షణ కావాలంటే మోడీయే ఉండాలి. అంటే ఇక నీకు ధరలు పెరిగింది, పెట్రోల్ మీద పెరిగింది, ఇంకోటి అయింది అని మర్చిపోతారు. మరి కాంగ్రెస్ వాడు ముస్లింల పార్టీ అంటాడు. మరి వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న అందరు ముస్లింలు కావాలి. అర్థమైందా? వాడు కాంగ్రెస్ వాడు పెట్టిన స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళందరూ ఒక్క ముస్లింల కోసమే పెట్టాలి. మరి ఆడెవడు హిందూ రైతులు పండించుకోవద్దు. కానీ వాస్తవాలు ఏమున్నాయి? నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటే దాదాపు 100% మంది హిందువులే. అట్లా మీరు ఏదన్నా తీసుకోండి. కాంగ్రెస్ వాడు స్థాపించిన ఐఐటీలో చదువుతున్న వాళ్ళు కానీ పాఠాలు చెప్తున్న వాళ్ళు కానీ హిందువులు ఉన్నారా, ముస్లింస్ ఉన్నారా? అంటే మనకున్నటువంటి బలహీనతల్ని, మనకున్నటువంటి చదువుకోనితనాన్ని దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు రెగ్యులర్ గా ఫేస్బుక్ లైనా ఇంకో దగ్గరైనా ఎంతో కొంత ఫ్యాక్ట్ చెక్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ మీడియాలో. కానీ బట్ ఈ గోధి మీడియాలో ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఫ్యాక్ట్ చెక్ చేసే మెకానిజమే లేదు, నిజ నిర్ధారణ లేనే లేదు. ఎవడన్నా చేస్తే గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు చేస్తే చంపేయడం. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చింది. ఓకే, గతంలో కూడా ఉన్నాయి వాటికి దీనికి తేడా ఏంటంటే చాట్ జీపీటీ ఇంకో దానికి ఏంటంటే ఇది మోర్ ఫ్రెండ్లీ వర్షన్ గా ఉంది. మనిషి సమాధానం చెప్తున్నట్టే ఉంది కాబట్టి అది ఎక్కువ ప్రజలకి పాపులర్ అవుతుంది. ఓకే, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఏ క్వశ్చన్ ఉన్నా అడగండి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? మనకున్న ఇంటెలిజెన్స్ ఎట్లయితే ఉందో అట్లనే ఒక మిషన్ కూడా మన లెక్క ఆలోచిస్తే
ఎట్లుంటుందని ఒక ప్రయోగం, దాని ఆలోచన బేస్డ్ మీద ఈ కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒక కొత్తది డిఫరెంట్గా తయారు చేయాలంటే ఏ తోటి సాధ్యం కాదు. దానికి ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాం, మనకి ఎట్లా ఆలోచనలు వస్తాయి, మన ఇంటెలిజెన్స్ ఎట్లా వస్తుంది, మనకు ఉన్నటువంటి మెమరీ, అంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లని బ్రెయిన్లో దాచిపెట్టుకుంటుంది కదా. సో ఆ మెమరీని బట్టి మనకు అందులో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఆ డేటా ఆధారంగా కొత్తది ఆలోచిస్తాం. సేమ్ థింగ్ ఇట్లా ఎక్కువ డేటాని ఆ యొక్క మిషన్ కప్ప చెప్తే మిషన్ క్యాల్కులేట్ చేస్తుంది, మిషన్ ఆ డేటా ఆధారంగా మనకి సమాధానం చెప్తుంది. అయితే ఆ డేటా సరిగ్గా ఉంటే సరైన సమాధానం వస్తుంది, ఆ డేటా సరిగ్గా లేకపోతే సరిగ్గా సమాధానం రాదు. అంటే మనకి చరిత్రలో ఏదైనా నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఉందనుకో, దానికి కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతుంది, ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఫ్యాక్ట్ ఉంది కాబట్టి. ఫ్యాక్ట్ లేని దగ్గర అది సమాధానం చెప్పలేదు, మనమైనా చెప్పలేము, మన అభిప్రాయాన్ని చెప్పగలుగుతాం కానీ అది ఫ్యాక్ట్ చెక్ చేయలేం. అర్థమైందా? హూ ఈజ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని అడిగిన అనుకో, చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో వాళ్ళు గొప్ప అనిపించవచ్చు. ఒక దుర్మార్గులకి పొద్దుగాలేసి విద్వేషాలంటే నచ్చిన వాళ్ళకి మోడీ మంచిగా అనిపించవచ్చు. కాబట్టి అట్లాంటి వాటికి సమాధానం చెప్పలేదు కరెక్ట్గా కానీ యొక్క ఫలానా నెహ్రూ గారు ఏ సంవత్సరంలో చనిపోయారు, ఎస్ అది డేటా ఉంది కాబట్టి, ఫ్యాక్ట్ ఉంది కాబట్టి చెప్పగలుగుతుంది. అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ఏమైపోయిందంటే భారతదేశంలో ఈ గ్రాక్ 3 అంటే లేటెస్ట్ వర్షన్. ఓకే, ఏది ఈ యొక్క ఈలాన్ మస్క్ తయారు చేసినటువంటిది. ఓకే, ఈ ఈలాన్ మస్కే ఓపెన్ ఏఐ కంపెనీలో పనిచేసిండు కానీ వాళ్ళకి ఆ యొక్క డెసిషన్ మేకింగ్ లో అభిప్రాయ భేదాలు వచ్చి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిండు ఓపెన్ ఏఐ ఆ కంపెనీ నుంచి, చాట్ జీపీటీ కంపెనీ నుంచి వచ్చి ఈయన ఇప్పుడు ఈ ట్విట్టర్ ని కొనుక్కున్న తర్వాత ఎక్స్ అని మార్చండి దాని పేరు. సో ఆ మార్చినాక ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలా టెస్లా ఆయనదే. సో ప్రపంచంలో బిగ్గెస్ట్ బిలియనీరు, అంటే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు ట్రంప్ గారితో అన్ని డెసిషన్ మేకింగ్ లో అన్నిట్లలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో అందులో ఆయన XAI అనేది ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో వాళ్ళు తయారు చేసిన ఇది యాప్ లేదా చాట్ బాట్, ఏది గ్రాక్ 3. ఓకే, సో అందులో దాన్ని రకరకాల ప్రశ్నలు అడిగినరు మన అందరూ సామాన్యులు ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఉత్సాహవంతులు అడిగితే వాటికి అది సమాధానాలు చెప్తుంది. ఆ సమాధానాలు చెప్తుంటే వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. మేము ఇన్నేళ్ళు ఫేక్ చెప్పి మేము అధికారం రావడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తే పొద్దుగాలేస్తే మేము విషయం నింపుతుంటే అది ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటే అది కూడా సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తుంటే అది వీళ్ళు అంటే మనం చేసే ఎఫర్ట్ కి 1000 times విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ ఎవ్రీథింగ్ అది ఇచ్చే వరకు వీళ్ళకి మనసును పట్టక ఏమంటారు, అది కాంగ్రెస్ వాళ్ళది అని చెప్తున్నాడు. దాన్ని కూడా విషయ ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు ఆలోచించండి, వెనుకటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మన చెవులలో చెత్త నింపినరు ఈ బ్రాహ్మణులు కానీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఆ క్రమంలో ఈ గ్రాక్ 3ని రకరకాల ప్రశ్నలు అడిగినరు. ఉదాహరణ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఏంది అంటే RSS అనే సంస్థ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదా అంటే పాల్గొనలేదు అని చెప్తున్నారు. సావర్కర్ దేశభక్తుడా? కాదు, ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకునేవాడు అని చెప్తున్నది సమాధానం. అర్థమైందా?